యొక్క దేహానికి మరి సుగంధ ద్రవ్యాలు పూయాలి అని చెప్పేసి ఆలోచన చేశారు. ఎందుకు వాళ్ళు ఎందుకంటే సాధారణంగా సమాధి చేసేటప్పుడే ఏ దేహానికైనా సుగంధ ద్రవ్యాలు పెట్టి సమాధి చేస్తారు అంతే ఇంకా. కానీ ఇక్కడ యేసు ప్రభు విషయంలో మనం చూస్తా ఉంటే ఏమైతున్నది, వాళ్ళు మళ్ళీ ఇంకొక దినాన అంటే మూడో రోజు వారొచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పెట్టాలని సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని వస్తా ఉన్నారు. ఎందుకు అనంటే గనక యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఆ రోజు సమాధి చేసేటువంటి సందర్భంలో అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని మరి పీలా దగ్గరికి వెళ్ళి అడగడం, పీలా దాన్ని అది నిజమా కాదా అని తెలుసుకోవడము, తర్వాత వారికి దేహాన్ని అప్పజెప్పడం, అప్పుడప్పుడు సుగంధ ద్రవ్యాలు మరి అరిమతి అయినటువంటి యోసేపు, నికోదేము వాటిని సిద్ధపరిచి తర్వాత ఆ సమాధిని చేస్తున్నటువంటి సందర్భం త్వరగా ఆ సమాధి చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే విశ్రాంతి దినం సమీపిస్తూ ఉన్నది కాబట్టి. వాళ్ళు మళ్ళీ విశ్రాంతి దినాన్ని పాటించాలి గనుక ఆ దినాన మరి చాలా సుగంధ ద్రవ్యాలు పెట్టినప్పటికీ వీరికి ఆ అవకాశం లేదు. ఆ స్త్రీలకు అవకాశము దక్కలేదు. ఎందుకంటే అరిమతి అయినటువంటి యోసేపు, నికోదేము, తర్వాత వీరి దగ్గర సుగంధ ద్రవ్యాలు కూడా ఆ సమయంలో లేకపోవడం. ఎందుకనంటే ఆ సమాధి మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాటిని తీసుకొని రావడం, అలాంటి సమయం అనేది వారికి అక్కడ దొరకలేదు. కాబట్టి వీరికి ఒక ఆశ ఏంటిది, యేసు ప్రభు దేహానికి మేము కూడా సుగంధ ద్రవ్యాలను పెట్టాలి అనేటువంటి ఆశ ఆ స్త్రీలకు కలిగారు. ఎందుకంటే అయ్యో, ఈ రీతిగైనా యేసుక్రీస్తు ప్రభుకి మా రుణం తీర్చుకుంటాము, ఈ రీతిగైనా మా చివరి అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాము అని చెప్పి ఆ స్త్రీలు ఎంతో ప్రేమతోటి మరి ఎంతో ఆశ ఆసక్తితోటి ఈ సుగంధ ద్రవ్యాలను వారు సిద్ధపరచుకున్నారు. మనం దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త మనము 23వ అధ్యాయంలో చివరి వచనంలో చదివితే కనుక వారు సుగంధ ద్రవ్యాలు మరి సిద్ధపరచుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. మనము 56వ వచనములో తిరిగి వెళ్ళిరి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. స్త్రీలు వెళ్ళి ఏం చేశారట, వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తర్వాత పరిమళ తైలములు ఇవన్నీ కూడా వాళ్ళు సిద్ధపరచుకున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఆదివారము దాన్ని సిద్ధపరచుకొని మళ్ళీ దాన్ని తీసుకొని రావడం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే సిద్ధపరచుకోవడం అంటే అర్థమైంది, అక్కడ వాళ్ళు కొన్నారు వాటిని. వాళ్ళు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు మరి అక్కడ మార్కెట్లో తీసుకొని వాటన్నిటిని కూడా ఏమేమి కావాలనో అవన్నీ కూడా కొనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు, సిద్ధపరచుకున్నారు వాటిని. కాబట్టి మళ్ళీ ఆదివారం వాటిని మళ్ళీ కొనుక్కొని సిద్ధపరచుకుంటే ఆలస్యం అవుతుంది కనుక మనం ఆదివారం తెల్లవారినే వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని స్త్రీలందరూ కూడా మాట్లాడుకున్నారు. ఏ సమయంలో ఎక్కడ కలుసుకోవాలి అన్నీ కూడా మాట్లాడుకున్నారు. ఈ విధంగా మరి సుగంధ ద్రవ్యాలను వాళ్ళు ముందు రోజే సిద్ధపరచుకొని ఏం చేస్తా ఉన్నారు. 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, చూడండి ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు, ఆ సుగంధ ద్రవ్యాలు అంటే ఏ స్త్రీలు వెళ్ళారో ఇక్కడ ముగ్గురు పేర్లు మనకు ప్రాముఖ్యంగా కనపడతా ఉన్నాయి. మరి మగ్దలేన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, తర్వాత సలోమియు, మరి యోసే తల్లి అయినటువంటి మరియా కూడా ఉన్నది, ఇంకొంతమంది స్త్రీలు. అంటే ఈ విధంగా కొంతమంది స్త్రీలు యేసు ప్రభును వెంబడించినటువంటి వారిలో ఉన్నారు. మనకు తెలుసు ఎవరెవరు పరిచర్య చేశారో కూడా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడ్డారు. కాబట్టి ఆ యొక్క చాలా యెరూషలేములో ఉన్నటువంటి ఈ స్త్రీలు, యేసు ప్రభును వెంబడించినటువంటి ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని మరి తెల్లవారుచుండగానే మరి వాటిని సిద్ధపరచుకొని యేసు ప్రభు కొరకు యేసు ప్రభు దేహానికి పూయాలని ఆశతో వెళ్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, వారిలో ఉన్నటువంటి ఆసక్తి పెందల కాడనే యేసు ప్రభు యొక్క దేహానికి మనం సుగంధ ద్రవ్యాలు పూయాలి అని చెప్పేసి ఎవ్వరు వెళ్ళక ముందే మనం అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆశ వారిలో మనం గమనించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మరి మనకు కూడా అలాంటి ఆశ ఉండాలి. ఉదయకాలమే ప్రభువును వెదకాలి, ప్రభు యొద్దకు వెళ్ళాలి, మరి ఉదయకాలమే ప్రభువును కలుసుకోవాలి అనేటువంటి ఆశ. కేవలం ఒక దేహము కొరకు
మరి చనిపోయినటువంటి దేహము కొరకు సుగంధ ద్రవ్యాలు పూయాలి అని చెప్పేసి వారు ఆశపడుతున్నప్పుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా మనం ఎంత ఆసక్తితో అనేకమైనటువంటి వాటిని సిద్ధపరచుకొని రావాలి. అందుకే దేవుని యొక్క వాక్యము మనకు హోషేయ ప్రవక్త గ్రంథములో మాటలు సిద్ధపరచుకొని రండి అని చెప్పేసి హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకోవచ్చు. మనము దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు మాటలను సిద్ధపరచుకొని రావాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని కాదు మనం సిద్ధపరచుకొని వచ్చేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ వచనం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. చూడండి, మాటలు సిద్ధపరచుకోవాలి. ఏం మాటలు సిద్ధపరచుకోవాలి? ఇప్పుడు ఎందుకంటే ఏదైనా పంచాయతీకి పోతున్నప్పుడు ఏం చేస్తారు? ఎవరేం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలన్నా, తక్కువ మాట్లాడాలన్నా, మర్యాదగా మాట్లాడాలన్నా, మెల్లగా మాట్లాడాలన్నా, తగ్గింపుతో మాట్లాడాలన్నా, ఓపికతో మాట్లాడాలన్నా ఏం చేసుకుంటారట? మాట్లాడుకొని వెళ్తారు. మరి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు మనం వస్తున్నప్పుడు దేంతో రావాలి? ఏ సిద్ధపాటుతో రావాలి? హృదయాన్ని సిద్ధపరచుకొని రావాలి. మాటలు ఏం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి అనేటువంటి విషయాలను మనం సిద్ధపరచుకొని రావాలి. వాక్యాన్ని సిద్ధపరచుకొని రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సిద్ధపాటు లేకుండా మనము ప్రభు యొక్క సన్నిధికి రాకూడదు. అంటే సిద్ధపాటుతో వస్తున్నాము అంటే ప్రభు సన్నిధిని వెదకాలి, నేను ఈ విధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని మరి ప్రభు సన్నిధానంలో నేను గడపాలి అనేటువంటి ఆలోచన, ఆసక్తి మనలో తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల ప్రార్థనలో కానీ మనం పాల్గొనాలి అనేటువంటి సిద్ధపాటు మనకు ఉండాలి. ఏముండాలి? పడుకునేటప్పుడు ఏం చేయాలి? మనము సిద్ధపరచుకోవాలి. ప్రభువా, నేను ఉదయకాలం లేవాలి, అలారం పెట్టుకోవాలి, లేకపోతే ప్రభువా నాకు మేలుకు రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏముండాలి మనకి? ఆసక్తి ఉండాలి. ప్రభు సన్నిధానంలో నేను పాల్గొనాలి. ఇవాళ ఈ ఉదయకాలం పాల్గొనాలి. ఎందుకంటే ఈ సమయం పోయిందనంటే మళ్ళీ మనకు ఈ సమయం దొరకదు. పడుకోవచ్చు, మెల్ల మంచిగా ఆరాంసే ఉండొచ్చు, కానీ ప్రభు యొక్క సన్నిధానంలో మనము గడపాలి ఉదయకాలం అనేటువంటి ఆశ మనకు ఉండాలి. ఈ స్త్రీలకు ఏమున్నది? ఆశ ఉన్నది. మరి అందరికీ స్త్రీలు అంటే ఇక్కడ పురుషులు కూడా ఉండాలి ఆశ. పురుషులకు కూడా ఏముండాలి? ఉదయకాలమే లేవాలి, ప్రభు సన్నిధికి రావాలి అని చెప్పి ఆశ ఉండాలి. కానీ నేను అలసిపోయిన ఇయ్యాలా, అబ్బాబో ఎట్లా తప్పించుకున్నాం ప్రార్థనకు, ఏ కారణం చెప్దాం, ఇలా సేవ పోయిచ్చిన లేట్ అయింది, లేదా పలానా పని అయింది లేట్ అయింది, ఒళ్ళు నొప్పులునే లేట్ అయింది, జలుబైంది లేట్ అయింది అని చెప్పి, అబ్బా కొద్దిగా మెడ నొప్పి ఉన్నట్టు అనిపిస్తుంది, కొద్దిగా తలనొప్పి ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న కారణాలు పెట్టుకొని ఉంటాయి. అవన్నీ ప్రతి మనిషికి చిన్న చిన్న నొప్పులు ఉంటాయి. పని చేసినప్పుడు అలసిపోతాం. వాటన్నిటినీ మనం ప్రక్కన పెట్టి ప్రభు కొరకు పరిగెత్తాలి. వీళ్ళందరూ స్త్రీలు మరి వాళ్ళు అలసిపోయినటువంటి వారు కాదా? వాళ్ళు బాధతో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రభు సమాధి చూడండి, మనము ప్రభువును వెతికినప్పుడు మనకు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజు నువ్వు ఆ రీతిగా వెతకాలి. వీళ్ళు చూడండి, స్త్రీలు ప్రభు యొక్క దేహాన్ని వెతుకుతా ఉన్నారు. వాటికి సుగంధ ద్రవ్యాలు పూయాలని మరి వాటిని కొనుక్కున్నారు, సిద్ధపరచుకున్నారు. అంటే ఎంత రెడీగా ఉన్నారో చూడండి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఎక్కడన్నా ఏదైనా ఊరికి పోవాలంటే ఏముంటాం? రెడీగా ఉంటాం. పరీక్షకు సిద్ధపడతాం, పెండ్లికి సిద్ధపడతాము, తర్వాత ఇల్లు ఓపెనింగ్కి సిద్ధపడతాం. మరి చర్చ్ ఓపెనింగ్ అయింది, అప్పుడు మేము కూడా అన్ని సిద్ధపాటు చేసుకున్నాం. మరి ఏమేమి చేయాలి అక్కడ కార్యక్రమాలని, అంటే ప్రతి ఒక్క దానికి మనం ఏం చేస్తాము? సిద్ధపరచుకుంటాం. మరి ఆపరేషన్కు డెలివరీకి పోవాలంటే అన్ని సిద్ధపరచుకొని పోతాం. మరి డెలివరీ కొట్టిగానే పోదాం అని ఉరుకుతారా? ఉరుకం. దానికి ఏమేమి కావాలి, అక్కడ ఏమేమి అవసరం ఉంటాయి అని అవన్నీ హాస్పిటల్ పోయేటప్పుడు అన్ని సిద్ధపరచుకొని పోతాం. ఎవరన్నా దూరం పోయేటప్పుడు సిద్ధపరచుకొని పోతాం. కాబట్టి ప్రతి దగ్గరికి ఏం చేస్తామట? మనకు కావాల్సినటువంటి వస్తువులు, మనకు కావాల్సినటువంటి పుస్తకాలు, మరి ఎక్కడికన్నా మనం పరీక్షలు వెళ్ళేటప్పుడు అన్ని హాల్ టికెట్ కానీ పెన్ను కానీ అన్నీ కూడా సిద్ధపరచుకొని మనం వెళ్తాం. కాబట్టి ఇలాంటి ఏ దానికి సందర్భం, ఏ విషయానికి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా మనము సిద్ధపరచుకొని ఏ రీతిగా అయితే వెళ్తామో, ఇక్కడ వీరు కూడా ఒక సిద్ధపాటుతో వెళ్తా ఉన్నారు. మనం ప్రార్థనకు కూడా ఒక సిద్ధపాటుతో రావాలి. హృదయము సిద్ధపరచుకోవాలి. ప్రభువా, ఈరోజు నేను మరి మేలుకువగా ఉండి ఈ ప్రార్థనలో పాల్గొనాలి. ప్రభువా, ఈరోజు నేను స్తుతించాలి నాయన చక్కగా
నిద్రమబ్బు నాలో ఉండొద్దు నాయన. మరి నిన్ను ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలి. నేను వాక్యాలు వినాలి ఈరోజు. డాడీ చెప్పేటువంటి అయ్య చెప్పేటువంటి మాటలు నేను జాగ్రత్తగా విని వాటన్నిటిని నా హృదయంలో నింపుకోవాలి ప్రభువా అని చెప్పి ఏం చేయాలి అనంటే మన హృదయాలను ప్రార్థన ద్వారా సిద్ధపరచుకోవాలి. యేసు రక్తంలో కడుక్కొని సిద్ధపరచుకోవాలి. మన మనసులను కడుక్కొని సిద్ధపరచుకోవాలి. మన పెదవులను కడుక్కొని సిద్ధపరచుకొని మరి ప్రభు యొక్క సన్నిధానంలో ఈ కార్యములో మనం పాలు పొందాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇలాంటి సిద్ధపాటు అనేది మనము సిద్ధపరచుకొని ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే వీళ్ళు ఈ విధంగా సిద్ధపరచుకొని ఆ యొక్క సమాధి యొద్దకు వెళ్తూ ఉన్నారు మాట్లాడుకుంటూ. మధ్యలోకి వెళ్ళిన తర్వాత వారికి ఆలోచన వస్తున్నది, మరి రాయిని మన కొరకు ఎవరు దొర్లిస్తారు? ఎందుకంటే రాయి వేసి ఉన్నది అనేది మర్చిపోయారు వాళ్ళు. అక్కడికి సిద్ధపాటు చేసుకొని వెళ్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచన అంతా ఏంటంటే యేసు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలన్నటువంటి ఆలోచన ఏం చేస్తుంది, కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని విషయాలను మర్చిపోయేటువంటి విధంగా, కొన్ని విషయాల గురించి ఆలోచించకుండా చేస్తూ ఉంటుంది ప్రియ బిడ్డలారా. కాబట్టి ఆ విధంగా మరి సమాధి యొద్దకు వెళ్తూ రాయి ఎవరు దొర్లిస్తారు అని మాట్లాడుకుంటున్నారు, కానీ వెళ్తూనే ఉన్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఆ రాయి దొర్లించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. 4వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనం. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. చూడండి, వచ్చి చూశారు, ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూశారు. ఇక్కడ వెంటనే ఒక్కసారి వారికి చాలా ఆందోళన కలిగింది, భయం కలిగింది, షాక్ అయిపోయారు. అరే, రాయి ఎవరు, ఇంత పెద్ద రాయిని ఎవరు దొర్లించగలిగారు? ఇంత చీకటితో ఎవరు వచ్చారు? ఎందుకంటే వాళ్ళల్లో ఏం అపోహ ఉన్నది, ఎవరో దేహాన్ని, యేసుప్రభు దేహాన్ని ఎత్తుకపోయి ఉంటారు అనేటువంటి ఆందోళన, కలవరం వాళ్ళకు ఉండే కాబట్టి ఒక్కసారి భయమైంది. యేసుప్రభు దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు అని వాళ్ళు అనుకుంటున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మత్తయి సువార్తలో మనకు చెప్పబడినటువంటి మాట మనం చదివితే కనుక రాయి దొర్లించబడి రాయి మీద ఒక దూత కూర్చున్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 2వ వచనం, ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. చూడండి, పరలోకము నుంచి ఎవరు వచ్చారట? దూత వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే పునరుత్థానుడు అయ్యాడో, మరి యేసుక్రీస్తు ప్రభువును దేవుడు లేపుతూ ఉన్నాడో, పరలోకము నుండి దూతలు దిగొచ్చారు. ప్రియ బిడ్డలారా, పరలోకం నుండి దూతలు దిగొచ్చి రాయిని దొర్లించారు. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దూతలు ఈ లోకంలో మనకు పరిచర్య చేసేటువంటి వారు అని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుకు ఉపవాసం ఉన్న తర్వాత పరిచర్య చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి వస్తూ ఉంటే మరి ఏ విధంగానైతే రాయి దొర్లించబడింది, పేతురు చెరసాల్లో నుండి వస్తున్నప్పుడు ఆ ద్వారాలు, ఆ యొక్క ఆ ఇనుప ద్వారాలు కూడా తెరవబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్లా రకరకాలుగా దేవుని యొక్క వాక్యములో మనము దేవుని దూతలు ఎన్నో పనులు చేసినట్టుగా మనము చదువుకోవచ్చు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు మన జీవితంలో అలాంటి అద్భుత కార్యాలను దేవుడు జరిగిస్తాడు. మనము దేవుని యొక్క కృపలో, సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా నడుస్తున్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు, మనల్ని వెంటాడుతున్నటువంటి శోధనలు, చేతబడి క్రియలు కావచ్చు, సాతాను క్రియలు కావచ్చు, వీటన్నిటిని ఏం చేస్తూ ఉంటాడు? ఆయన దూతలను కావలుంచి వాటితో పోరాడి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ప్రాణాపాయ స్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇట్లాంటి దేవుని యొక్క దూతలు ఎప్పుడు కూడా మనతో ఉండి, మనకు కావలిగా ఉండి, మనకు సంరక్షకులుగా ఉండి, దేవుడు యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నంత కాలము ఆయన దూతల సంరక్షణలో, కాపుదలలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము, మరి దేవుని యొక్క దూత ఆ రాయిని దొర్లించి రాయి మీద కూర్చున్నది. అప్పుడు వీళ్ళందరికీగా ఆశ్చర్యమవుతున్నది, ఏంటిది ఇది జరిగిన సంగతి ఏందని. తర్వాత ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యములో దూతలు మొట్టమొదటిగా ఈ స్త్రీలకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి తెలియజేశారు. వాళ్ళు ఏమని తెలియజేస్తా ఉన్నారో మనం దేవుని వాక్యములో చదువుకుందాం. 4వ వచనం, మత్తయి సువార్త 28:4. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె యుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను.
ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా ఎవరున్నారు? పరలోకం నుంచి దూతల సమూహం ఏం చేస్తా ఉన్నది? దేవుణ్ణి ఆరాధిస్తా ఉంది. మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు. అక్కడ దూతలు యేసు ప్రభువుని ఏం చేశాయి? స్తుతించాయి. మరి పరలోకంలో మరి మహిమ, దేవునికి మహిమ అని చెప్పేసి, భూలోకంలో ఆయన ఇష్టులైన వారికి సమాధానము అని చెప్పేసి వారు కీర్తనలు పాడారు. తర్వాత ఇంకేం చేశారు? దూతలు వెళ్ళి గొల్లెలకు శుభవార్త చెప్పారు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి వార్తను ఎవరు చెప్పారు? మనుషులు చెప్పలే, దూతలు చెప్పారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు లేచి ఉన్నాడు అనేటువంటి మొట్టమొదటి ఆ యొక్క శుభవార్త, పునరుత్థాన వార్త ఎవరు ప్రకటిస్తా ఉన్నారంటే దూతలు ప్రకటిస్తా ఉన్నారు. మనుషులు కాదు ప్రకటించింది. ఎవరు ప్రకటించారు? దూతలు ప్రకటించారు. యేసు ప్రభు యొక్క జన్మను దూతలు ప్రకటించారు. ఇక్కడ యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని కూడా దూతలు ప్రకటించారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ దేవుడు ఎవరి ద్వారానైనా, మనుషుల ద్వారా దేవుడు ఆయన వర్తమానాన్ని తెలియజేస్తాడు, దూతల ద్వారా తెలియజేస్తాడు. రకరకాలుగా ఆయన ఇష్ట ప్రకారంగా ఎవరెవరి మనసులకు మరి విశ్వాసాన్ని కలిగించడానికి దేవుడు ఆ రీతిగా వారి జీవితాల్లో ఈ విధంగా ఆయన వర్తమానాన్ని తెలియజేస్తాడు. ఏమని తెలియజేస్తా ఉన్నాడు? ఇదిగో మీరు సిలువ వేయబడినటువంటి యేసును వెతుకుతున్నారని నాకు తెలుసు. ఎవరిని వెతుకుతున్నారు మీరు అంటే, మనం ఎవరిని వెతుకుతున్నామో కూడా దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు ఎక్కడికో పోతున్నావో, ఏం చేస్తున్నావో దేవునికి తెలుసు. ఎవరిని వెతుకుతున్నావో తెలుసు. నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో తెలుసు. అందుకే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అంటాడు ఏమనంటే, ఇదిగో మీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, నా యొద్దకు వస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, కానీ మీ హృదయాలు దూరంగా ఉన్నాయి. నువ్వు యేసుప్రభు సన్నిధిలోనే కూర్చోవచ్చు, కానీ ప్రార్థన చేస్తున్నావా? మంచిగా సిద్ధపడి వచ్చినవా? పరిశుద్ధతతో ఉన్నావా? నిజంగా దేవుడు కావాలని వెతుకుతున్నావా అనేది దేవుడికి నీ హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ దేవుని వాక్యములో అదే మనకు తెలియచేయబడతా ఉన్నది. వారు సిలువ వేయబడినటువంటి యేసును వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టుగానే, ఆయన ఏదైతే లేస్తాను అని చెప్పాడో ఆయన లేచాడు అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, మొట్టమొదటిగా దూతలు పునరుత్థాన వార్తను ఎవరికి ప్రకటిస్తా ఉన్నారు అని అంటే, ఆ స్త్రీలకు ప్రకటిస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ విధంగా మనకు ప్రకటించబడినటువంటి వార్తను మనం ఏం చేయాలంటే నమ్మాలి. వారేం చేశారు? వెంటనే ఆ వార్తను తీసుకొని వెళ్ళి శిష్యులకు తెలియచేశారు. క్రీస్తును ప్రియబిడ్డలారా, ఈరోజు మరి నీకు చెప్పబడినటువంటి వార్త, నువ్వు సిద్ధపడి దేవుని వెతికి మరి సమాధి యొద్దకు వెళ్ళినటువంటి స్త్రీలకు ఎలాంటి ఒక గొప్ప శుభవార్త, ఆదరణకరమైనటువంటి వార్త, మరి సంతోషకరమైనటువంటి వార్త. కానీ వారికి అది ఒక అయోమయాన్ని కలగజేసే. ఎందుకంటే ఇదంతా ఏంది? యేసు ప్రభు దేహాన్ని ఎత్తుకపోయారు, దూతలు ఇట్లా చెప్తా ఉన్నారు, ఏంటిది, ఏం జరుగుతున్నదో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నారు. కానీ తర్వాత తెలుసుకున్నారు వాళ్ళు. కాబట్టి మన జీవితంలో కూడా మనము ప్రభువును వెతికినప్పుడు తప్పకుండా దేవుడు ఆయన దూతల ద్వారా మనం వెతుకుతున్నటువంటి దాని కొరకు ఈరోజు నువ్వు ఈ లైవ్లో పాల్గొంటున్నావు. మరి నువ్వు దేవుడు తప్పకుండా నీ జీవితంలో కావలసినటువంటి ఆ యొక్క ఆత్మశక్తిని, ఆత్మ బలాన్ని, వాక్యం ద్వారా నెమ్మదిని, ఆదరణని, బలాన్ని, మరి జ్ఞానాన్ని, వివేకాన్ని, మరి హెచ్చరికలను అన్నిటినీ దేవుడు తెలియజేస్తాడు. మరి ప్రార్థనలో నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలకిస్తాడు. మరి నువ్వు నీకు కావలసినటువంటి ప్రార్థనలో ఏ విధంగా చేయాలో కూడా దేవుడు ప్రార్థనలో నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఇవన్నీ మన జీవితంలో ఆత్మీయంగా దేవుడు చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి నువ్వు మొదట ఆయన వెదికే జీవితాన్ని కలిగి ఉండు.